సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ లో వసతి గృహాల హాలత్ బేకార్గా ఉందని జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాన్ని రాజుగౌడ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. కేసీఆర్ విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గురుకుల పాఠశాలలను మంజూరు చేయడంతో పాటు అందులో నాణ్యమైన భోజనం అందించారని గుర్తు చేశారు. సాయిపూర్లో గిరిజన ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది అని మీడియాలో రావడము, మా వాళ్ళు కూడా నిన్న వచ్చి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మేము లోపలికి వెళ్ళి కనుక్కుంటే పరిస్థితి చాలా విభిన్నంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళకు 3-4 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ బాధపడుతూ ఫుడ్ పాయిజన్ అయ్యి సఫర్ అవుతున్నారు అని ఇప్పుడు లోపల పిల్లలు చెప్పడం జరిగింది. ఇంకా కొందరి కండిషన్ సీరియస్గానే ఉంది. వాళ్ళు ఇక్కడ అసలు ఎందుకు తీసుకొచ్చిండ్రు, హాస్పిటల్లో పెట్టకుండా ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారో నాకు కూడా అర్థం కాలేదు. నేను అడిగితే మళ్ళీ హాస్పిటల్ పెట్టకుండా ఇక్కడ ఎందుకు పెట్టిండ్రు అంటే అయిపోయింది మేడం ఏం లేదు అంటున్నారు. కానీ పిల్లలు మాత్రం చాలా వీక్గా అధోగతిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే అయితే చాలా ఘోరంగా ఉంది. ఇంకొకటి మరి ఇక్కడ పెట్టిండ్రు, మనము ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే బెడ్ లేకపోతే బెడ్ ఇచ్చే వరకు వదలం. మరి ఇది వసతి గృహం, వాళ్ళు కింద భూమి పైన పడున్నారు. పల్చగా కప్పుకోవడానికి పల్చ బెడ్షీట్స్ ఉన్నాయి, కింద ఉన్నారు. మరి ఏంటిది ఇది బెడ్స్ ఎందుకు లేవు అంటే వెయిట్ ఉన్నాయి, వెనకాలు ఉన్నాయి, మాకు తేవడానికి ప్రాబ్లం అవుతుందంటే మేము తీసుకొచ్చి ఇస్తాం. పిల్లలకి ట్రీట్మెంట్ జరుగుతుందా? పిల్లలకి సరైన సదుపాయాలు ఉంటాయా? పిల్లలకు ఆక్సిజన్ అవసరం పడితే, పిల్లలకు రక్తం అవసరం పడితే, పిల్లలకి ఏమైనా ఇంజక్షన్లు ఏమైనా ఇంపార్టెంట్ ఇంజక్షన్లు ట్రీట్మెంట్ అవసరం పడితే ఎవడున్నాడు ఈడ? వచ్చి ఫోటోలకు పోజించుకుంటూ పోయే పరిస్థితి ఉన్నది. ఈ తాండూరులో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ విధంగా ఉన్నది. సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాల సభలు జరుగుతుంది. ఇదా విజయోత్సవాల సభలు? 60 మంది చచ్చిపోయారు ఈరోజు దాకా తెలంగాణ రాష్ట్రంలో. గురుకుల పాఠశాలల్లో 60 మంది చచ్చిపోయారు. దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పిల్లలను వెంటనే ఇడికేలి మంచి చికిత్స ఏదైతే జరుగుతుందో తాండూరు పట్టణంలో, అది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా కానీ చికిత్స చేపియాలని నిన్ననే మా రోహిత్ రెడ్డి గారు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే మేమందరం కూడా సహాయపడతాం, ఆర్థికంగా సాయం చేస్తాం. ఆ ఒక్క బిడ్డలకు, ఆ చిన్నారులకు ఏదైనా అవసరం ఉంటే మేము కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ విధంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు మెక్కి విద్యార్థులకు